హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వప్నాస్ కిచెన్. ఈరోజు మనం మిల్ మేకర్తో చాలా రుచికరమైన మసాలా కర్రీ తయారు చేసుకుందాం. ఇంట్లో ఉన్న సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈ కర్రీ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చపాతీ, రోటీ, పూరి, వేడివేడి అన్నంలో దేంతో తిన్నా అద్భుతంగా రుచి ఉంటుంది. ఒక్కసారి ఈ విధంగా చేసి చూస్తే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేయాలనిపిస్తుంది. మరి ఈ టేస్టీ కర్రీని ఎలా చేయాలో చూపిస్తున్నాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ముందుగా వేడి నీళ్ళలో మిల్మికర్స్ వేసి 1 నిమిషం పాటు ఇలా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన మిల్మికర్స్ని ఒక జాలి సహాయంతో వడపోసుకోవాలండి. వాటర్ మొత్తం ఇలా వంపేయాలి. ఇప్పుడు నార్మల్ వాటర్లో వేసుకుందాం. ఈ మిల్మికర్స్ మొత్తం ఇలా వేసేసి ఇలా కలుపుకోవాలండి. ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న మిల్మికర్స్ని వాటర్ మొత్తం ఇలా పిండి తీసేసుకోవాలండి. ఇలా మొత్తం మిల్మికర్స్ వాటర్ లేకుండా ఇలా చేసి ఇలా ఒక బౌల్లో వేసుకోవాలి. ఈ విధంగా చేసి ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం సాల్ట్ వేసి ఇవి మొత్తం కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా చాలా ఈజీగా చేసేస్తారండి. కర్రీ అయితే చాలా రుచిగా ఉంటుంది. ఇలా కలిపి పెట్టుకున్న మిల్మికర్స్ని పక్కకు పెట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ ధనియాలు వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నానండి. ఇందులోకి 2 ఇలాచీలు, ఒక 5-6 మిరియాలు, కొంచెం చెక్క, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని ఇప్పుడు మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పౌడర్ని వేరే బౌల్లో వేసుకోవాలి. మొత్తం తీసేసి ఇది పక్కకు పెట్టుకుందాం ఈ ప్లేట్ని. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మిల్మికర్స్ ఉన్నాయి కదండి, అవి వేసేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. రంగు మారే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలండి. టేస్ట్ చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా చేశారంటే మటన్ పీసెస్ లాగా ఉంటుందండి. ఇలా ఫ్రై చేసుకుంటే ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఈ మిల్మికర్స్ని ప్లేట్లో వేసుకోవాలండి. ఈ విధంగా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇలా ఫ్రై చేసి కర్రీ వండుకున్నారంటే సూపర్గా ఉంటుంది. ట్రై చేయొచ్చు మీరు కూడా. ఇదే కడాయిలో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చీలు, ఆనియన్ ముక్కలు వేసేసి మంచిగా ఉడకనివ్వాలండి. ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి 1 స్పూన్. ఇలా వేసుకొని పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలండి. చిన్నగా కట్ చేసి వేసుకోండి. ఒక 2 టమాటాలు, ఇవి కూడా మంచిగా ఉడకనివ్వాలండి. చాలా మెత్తగా ఉడకనివ్వాలి. చాలా రుచిగా ఉంటుంది ఈ విధంగా చేశారంటే. చూడండి ఫ్రెండ్స్, ఇలా మంచిగా టమాటాలన్నీ ఉడికిన తర్వాత ఇప్పుడు 2 స్పూన్స్ కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. మీరు ఎక్కువ కారం తినాలనిపిస్తే ఇంకా 1 స్పూన్ వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న మిల్మికర్స్ వేసేసి మంచిగా కలుపుకోవాలండి. ఈ విధంగా 1 నిమిషం పాటు మంచిగా ఉడకనిద్దాం. ఉడికిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ మొత్తం వేసేసుకుందాం. ఈ పౌడర్ కూడా వేసేసి చక్కగా కలుపుకోవాలండి. ఉప్పు, కారం, మసాలాలు అన్నీ పట్టుకునే వరకు 1 నిమిషం ఉడికించుకున్న తర్వాత 1 గ్లాస్ వాటర్ పోసుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఉడికించుకుందాం 2 నిమిషాల పాటు. కొంచెం వాటర్ ఇంకిపోయే వరకు చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఇంకిపోయిన తర్వాత ఇప్పుడు ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఒక్కసారి కలుపుకుందామండి. ఇలా కలుపుకోవాలి. చూడండి ఎంత చక్కగా అయిపోయిందో మిల్మికర్ కర్రీ. ఇప్పుడు చివరిగా కొత్తిమీర, పుదీనా వేసుకోండి. ఇలా కొత్తిమీర, పుదీనా వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. అచ్చం మటన్ చికెన్ తిన్నట్టే ఉంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో చెప్పండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. టేస్ట్ కూడా అంత రుచిగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.